ప్రభువును పొగడెదము. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం. ప్రభువును స్తుతించెదం. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. బంధనములను ప్రభువును పొగడెదము. రండి ఆరాధించెదం దేవాది దేవుని. రండి కీర్తించెదం రాజాది రాజుని. చేతులన్ పైకి లేపి శిరమును వాంచి స్తుతించి క్రీస్తు నాదుని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేతులు పైకెత్తి స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. ఓరి బాబా షియరా రస్త షియరాబా అఖర షియరు గరే రబరియరే. హల్లెలూయా 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 హల్లెలూయా. నిశ్చయముగా నేను ఈ ప్రార్థన వింటాను, నేను మీ మధ్యలో ఉన్నాను అన్న దేవుడు చెప్తున్నాడు. కళ్ళు మూసుకొని దేవుడు వైపు చూడ. నిశ్చయముగా నువ్వు ఏం ప్రార్థన ఇక్కడ చేస్తావా, దేవుడు ఆ ప్రార్థన వింటూ ఉన్నాడు. విని ఊరుకునే దేవుడు కాదు నా ప్రియ బిడ్డ. వాళ్ళకి ఇచ్చిన దేవుడు అద్భుత కార్యాలను జీవితంలో చేయను కాక. హల్లెలూయా 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 హల్లెలూయా. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిటిలో నన్ను హత్తుకున్న ప్రేమ, నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిటిలో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. దేవాది దేవుడు మననంతగా ప్రేమిస్తున్నప్పుడు ప్రేమించిన దేవుడికి మన జీవితాన్ని సమర్పించుకోండి. ప్రభు, మరొక్క ఆదివారం నీ సన్నిధానంలో ఉండడానికి అయ్యా నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందన. అయ్యా గొప్పవాడా, గొప్ప కార్యాలు చేయువాడా, నువ్వు ఆ జీవితంలో నువ్వు మాట్లాడి
మా జీవితాలతో మాట్లాడు, నువ్వు మహిమపరచుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరు కూర్చొని కొద్దిసేపు దేవుడు ఒక వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. కూర్చో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరు చూడండి. ప్రైజ్ ది లార్డ్. వాక్యానికి సమయం అయింది కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్. తండ్రులందరికీ కదా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. నిజంగా వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే చాలా వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి, మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రత్యేకంగా తండ్రి అంటే ఎవరు అన్నది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 103:13 ఈరోజు వాక్య ధ్యానాంశంగా చేద్దాం. బైబిల్ చూసుకోవాలి. దయచేసి నవ్వాలనిపిస్తే బయటికి వెళ్ళేసి నవ్వేసి రావచ్చు. అర్థమైందా? 103వ కీర్తన 13 తండ్రి తన కుమారుని ఎడల జాలి పడునట్లు యెహోవా తన యందు భయపడు వారికి గలవారి ఎడల జాలి పడును. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు అంటే మన పట్ల జాలి పడే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ చదువమ్మ, గట్టిగా చదువు. తండ్రికి తన కుమారుని ఎడల జాలి పడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక తండ్రి ఎలా ఉంటాడు అంటే తన బిడ్డల పట్ల ఏముంటాడంట? జాలి కలిగి ఉంటాడు. నిజమా? కొంతమంది కఠిన అయిన తండ్రి ఉంటాడు కదా, ఎప్పుడు చూసినా ఇంట్లో పులి సింహం లాగా ఉంటారు కొంత తండ్రులు కదా. కొంతమంది ఏమో చాలా వాళ్ళ స్వార్థం కోసం కదా. నాకు తెలిసిన ఒక తండ్రి ఉన్నాడు, ఇంట్లో ఒక 1/2 కిలో మటన్ తీసుకొస్తే 1/2 కిలోలో ఒక 5 గ్రాములు కూడా పిల్లలకు పెట్టారు. మొత్తం ఆయన తినాలనుకుంటారు, పులుసు మాత్రం ఉంచుతారు. మొత్తం ఆయనే తినాలనుకుంటారు. ఆ గిన్నె ఏమంటారు మీరు? సత్తి అంటారు కదా. అది తీసుకొచ్చి ఆయన ముందు పెట్టాల్సిందే కదా. ఒక్క ముక్క తగ్గినా లేకపోతే ఒక మంచి పీస్ తగ్గినా వాళ్ళకి చాలా కోపం వచ్చి గిన్నెలు బయటపడాల్సిందే. అలాంటి తండ్రులు ఉన్న లోకం. ఇంకొంతమంది తండ్రులు ఎంత స్వార్థంగా ఉంటారు. వాళ్ళు ఉన్నామా, వాళ్ళకి ఉందా లేదా అని చూసుకుంటూ ఉంటారు. కానీ ఒక తండ్రి మనందరికీ ఉన్నాడు. అందుకని పాడాం కదా, తండ్రి మరచినా, తండ్రి విడచిన, తండ్రి స్వార్థపరుడైనా, తండ్రి తన బాధ్యత నెరవేర్తించకపోయినా నీకొక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి పేరే యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంట నీ మీద జాలి పడే దేవుడు అంట. తండ్రి ఉండి ఈ లోకంలో, భూలోక తండ్రి ఉండి ఈ లోకంలో కదా, అయినప్పటికీ కూడా వాళ్ళ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకుండా కదా వెళ్ళిపోతే, కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతే, స్వార్థంతో జీవిస్తే ఆ కన్న బిడ్డలు అనాథలుగా ఉండకుండా దేవుడంట వాళ్ళకి తండ్రి అయి ఉంటాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా కదా. కీర్తన 68:5 ఏం చెప్తుందో విందాం. కీర్తన 68:5 తండ్రి లేని వారికి ఏమవుతాడంట? జాగ్రత్తగా నన్ను చూడండి. ప్రైజ్ ది లార్డ్. వచ్చిపోతుంటారు, మీరు వాళ్ళని చూడాల్సిన అవసరం లే. తండ్రి లేని వారికి కదా. ఎంతమంది తండ్రి లేని వాళ్ళు అయినా చేతులు పైకి. నాకు తండ్రి లేడు అంటే ఈ లోకంలో లేడని కాదు, ఈ లోకంలో ఉండి కూడా తండ్రిలాగా ఉండని వాళ్ళు, తండ్రిలాగా తమ బాధ్యతలను చెయ్యలేని వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా వింటారు. వాళ్ళకి కూడా తండ్రి ఉన్నా తండ్రి లేనట్టుగా ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఆయన తండ్రి అయి ఉంటాడట. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నువ్వు కామకత్వంతో బిడ్డల్ని కన్నావేమో కానీ దేవుడు తన ఊపిరి నూది నిన్ను కన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాం. ప్రైజ్ ది లార్డ్. భార్య దగ్గరుండి నువ్వు కన్నావేమో పిల్లల్ని, కానీ పుట్టిన బిడ్డ ఎవరి వల్ల పుట్టాడో తెలుసా? ఎవరి వల్ల పుట్టిందో తెలుసా? ఆ దేవుడు ఊపిరి వల్ల. అందుకనే
నేను మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను అన్నాడు దేవుడు. అనాథలుగా నేను వదిలిపెట్టాను. నేను తండ్రి అయి ఉంటాను, నీకు తండ్రిగా నా బాధ్యత నిర్వర్తిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేముందమ్మా? తండ్రి లేని వాళ్ళకి తండ్రియు, విధవరాళ్లకు న్యాయకర్త అయి ఉన్నాడట. ప్రైజ్ ది లార్డ్. చాలా గొప్ప దేవుడు. ఆ దేవుడు న్యాయకర్త అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఫాదర్స్ డే కోసం ఏం రాయాలి? నిన్నటి రోజు చెప్పాను, నేను వేరే వాక్యాన్ని ప్రిపేర్ అయ్యాను. యాక్చువల్గా నిన్నటి రోజే, నిన్న ఆదివారం అనుకొని వాక్యం ప్రిపేర్ అయిపోయా. కానీ ఈరోజు ఉదయం దేవుడు నాకు కొన్ని కొటేషన్స్ ఇచ్చారు. కూర్చొని రాసుకుంటూ ఉన్నాను కదా. తండ్రి బాధ్యత కదా, స్వామి ఆదివారం ఇక్కడ ఉండాలి. కానీ కొడుకు ఏం రాస్తున్నాడు? పోరాటంలో ఉన్నాడు. పరీక్ష పేపర్ ఎలా వస్తుందో తెలీదు కదా. వేల మంది రాస్తుంటే అందులో సీట్ రావాలి. ఆ సీట్ ఎలా రావాలి? ఫ్రీ సీట్ రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ ఫ్రీ సీట్ ఎలా రావాలి? మంచి మార్కులతో రావాలి. ఏం చేస్తున్నావు స్వామి అని అడిగాను ఫోన్లో వస్తూ, దారిలో నడుచుకుంటూ వస్తూ. ఏం చేస్తున్నావు అంటే, దగ్గర చర్చికి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తున్నా. తండ్రి గట్టిగా చప్పట్లు కూడా. ప్రైజ్ ది లార్డ్. కొడుకు పరీక్ష రాస్తుంటే తండ్రి ఏం చేస్తున్నాడట? మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి తండ్రులు మనకి కావాలి. ప్రైజ్ ది లార్డ్ కదా. ఎంసెట్ రాసేటప్పుడు బాబీ తీసుకెళ్ళావు కదా నన్ను, తీసుకెళ్ళి కొడుకు దగ్గర నిలబడి నేను ఒక మాట అడుగుతాను తండ్రులందరినీ, తండ్రి కాదు పిల్లలందరినీ, నీ తండ్రి వాల్యూ మీకు తెలుసా? ఒక విలువ ఉంది తెలుసా నీ తండ్రికి? తండ్రి వాల్యూ తెలుసా? ఆయన ఏదన్నా కావచ్చు, జాబ్ లేని వ్యక్తిగా ఉండొచ్చు, బలహీనతల్లో పోరాడుతున్న వ్యక్తి అయి ఉండవచ్చు, శ్రమలో ఉన్నవాడై ఉండవచ్చు, అనారోగ్యంతో ఉన్నవాడై ఉండొచ్చు. కానీ చెప్పండి తండ్రి, నా తర్వాత చెప్పండి తండ్రి, తండ్రి, తండ్రి. ఆ తండ్రి కనను అనంటే తల్లులు కూడా ఏం చేయలేరు కదా. ఒక్క పాప కానీ బాబు పుట్టడానికి కారణం తండ్రి యొక్క స్పర్మ్. అర్థమైందా? సైన్స్ ప్రకారం చాలా చులకనగా చేసేస్తుంటాం మనం ఒక్కొక్కసారి తండ్రులని, చాలా ఇన్సల్ట్గా. ఈరోజు ప్రభు చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి. నేను మిమ్మల్ని చూసి జాలి పడతాను. ఆ తండ్రి, పరలోకపు తండ్రి యొక్క గుణాతిశయములు మనం కలిగి ఉండాలని ఈ రోజు దేవుడు నీకు నాకు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి ఏమేం చేస్తాడు అన్నది కదా మన ప్రశ్న. అసలు ఏమేం చెయ్యడు అంటే నిజంగా అనిపిస్తుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను గర్వంగా చెప్పగలను, 25 సంవత్సరాల్లో, 28 సంవత్సరాల్లో, 15 సంవత్సరాలు తీసేస్తే 13 సంవత్సరాలు. అసలు నేను ప్రారంభించినప్పుడు, నేను బైబిల్ పట్టుకొని బయటికి వెళ్ళినప్పుడు నా పిల్లల వయసు 3 సంవత్సరాలు, నా కొడుకు వయసు 3వ తరగతి, 6 సంవత్సరాలు, అంతనే 6-7 సంవత్సరాలు. నేను బైబిల్ పట్టుకొని సువార్త ప్రకటించడానికి గల కారణం నా భర్త. తండ్రి పాత్రని ఎంత చక్కగా, ఇప్పుడు కూడా సెంటాన్ స్కూల్లో టీచర్లను అడగొచ్చు, అన్ననే తీసుకొచ్చేవాడు అక్క పిల్లల్ని. అంటే మా ఆయన చెప్పేవాడు, జడలు కూడా ఆయనే వేసేవాడట. హిమాయత్ నగర్ నుంచి వస్తుంటే జడలు ఊడిపోతుంటే ఆ గేట్ దగ్గర నుంచి గబగబ జడలు వేసి లోపలికి తీసుకెళ్ళాడట. ఆ తండ్రి గట్టిగా చప్పట్లు కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలైనా తండ్రి ప్రేమ, తండ్రి ఇచ్చినది ఆ పిల్లల మీద ఇంపాక్ట్ ఉంటుంది. పిల్లలారా, నీ తండ్రిని ఎలా చూస్తున్నావు చెప్పాలి. నేను నా జీవిత అనుభవంలో చెప్పగలను. తల్లి, స్త్రీ సంవత్సరానికి 2 చీరలను కొనుక్కోగలదేమో కానీ తండ్రి ఒక 5 సంవత్సరాలకు కూడా ఒక బట్టలు కొనుక్కోవటం నేను చూడను. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. అలా ఎందుకు చెప్పాలి? బాగా సంపాదించేది ఏంటి? వాళ్ళు ఖర్చు పెట్టేది ఎవరు?
నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, నా భార్య బాగుండాలి, మా తల్లి బాగుండాలి, అంతే. వాళ్ళు అదే మాదే ఉందమ్మా ఏమంటారు కదా. పెళ్ళప్పుడు కూడా అడిగాను కొంతమందిని, బట్టలు కొనుక్కొని మాదే ఉందమ్మా వాళ్ళు బాగుంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. ఆ తండ్రి దినోత్సవాన్ని, ఫాదర్స్ డేని ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. నేనేమని చెప్తానంటే, పరలోకపు తండ్రికి నువ్వు విలువ ఇస్తే భూలోక తండ్రికి కూడా నువ్వు విలువ ఇస్తావు. తండ్రికి విలువనివ్వకుండా ఉన్న 2 స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో భయంకరమైన జీవితాన్ని జీవించారు. దేవాది దేవుడు లోతు అన్న వ్యక్తిని కదా, ఏం జరిగింది అక్కడ? జల ప్రళయం వచ్చింది. లోతు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆయన ఒడ్డున చేరిన తర్వాత నిద్రపోతుంటే తండ్రి యొక్క నగ్నత్వాన్ని ఆడపిల్లలు చూసి తండ్రితో పాపం చేయాలని ఆలోచన చేసి తండ్రితో గర్భవతులయ్యారట. వాళ్ళు సంతానాన్ని ఇచ్చారు. ఒకళ్ళు మోవాబు కుటుంబము, రెండోది క్రీస్తుకు వ్యతిరేకమైన కుటుంబం. నా దృష్టిలో ఏంటంటే, తల్లిని కానీ తండ్రిని కానీ దూషించు వాళ్ళు నడి చీకట్లో, కారు చీకట్లో వాళ్ళ జీవితం ఆగిపోతుంది. తల్లిని గౌరవించిన వాడు నడి చీకట్లో, కారు చీకట్లో ఆరిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన జాలిపడే దేవుడు, తండ్రి జాలిపడే దేవుడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం చదువుతా. ద్వితీయోపదేశకాండం 1:31 లేదా బైబిల్లో ఉందా? ఐగుప్తులో అరణ్యములోను మీ కోసము చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయు. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చి మార్గమంతటిలో మనుషుడు తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లు దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొడతాం. తండ్రి పాత్ర ఏంటో తెలుసా? మనం నడవలేని స్థితిలో ఉంటే, నడక రాక కాదు, నడవలేని స్థితిలో, లేవలేని స్థితిలో కుప్పగూలుంటే ఆయన అంటే మనల్ని ఏం చేస్తాడంట? ఎత్తుకునే ప్రేమ. తన సంక పెట్టుకొని మనం నడిపించే ప్రేమ. ఎక్కడి నుండి? ఐగుప్తు నుంచి అంటున్నాడు. అంటే అరణ్యము నుండి అంటున్నాడు. ఎడారి నుండి నేను ఎత్తుకుంటాను, నేను ఎత్తుకొని నేను నడిపిస్తూ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ దేవుడు నేను ఏం చేస్తాడు తెలుసా? శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. తండ్రి మరచినందుకే అన్నాడు, నేను నిన్ను మడవను విడవను. ప్రైజ్ ది లార్డ్. ఈ 1 యోహాను 3వ అధ్యాయం 1వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయం 1వ వచనం చదువుతా. దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి, దేవుని పిల్లలమే హేతువు చేత లోకము మనను ఎరగదు. తండ్రి ప్రేమ కలిగిన వాళ్ళు లోక ప్రేమను ఆశించరండి. ఎందుకంటే లోకం ఎరగదు. లోకంలో ప్రేమ ఎలా ఉంటుందండి? ఇచ్చే ప్రేమ, పుచ్చుకునే ప్రేమ, అంతే కదా కదా. ఉంటే నిలబడే ప్రేమ, లేదంటే పారిపోయే ప్రేమ, స్వార్థ ప్రేమ అంటాను నేనైతే. కొన్ని ప్రేమలు ఉంటాయి, యాసిడ్ ప్రేమ కదా. ప్రేమ ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ చెప్పకపోతే యాసిడ్ వేసి పోయటమే కదా, చంపేసే ప్రేమ. కానీ నా దేవుడి ప్రేమ శాశ్వతమైన ప్రేమ. నేను కింద పడ్డా నన్ను ఎత్తుకునే ప్రేమ, నన్ను నడిపించే ప్రేమ, తండ్రి ప్రేమ. క్రీస్తులో హల్లెలూయా. మరి ఈ తండ్రులు ఎలా ఉండాలి? అందరు తండ్రులు మంచోళ్ళే కదా, అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ప్రతి తండ్రి మంచోడే, ప్రతి తల్లి మంచిదే, ప్రతి మనిషి మంచోడే. నా దృష్టిలో ప్రతి ఒక్కరు మంచోడే.
కానీ చెడుతనం ఎక్కడి నుంచి వస్తుంది? చెడుతనం లోపలికి ఎలా ప్రవేశిస్తుంది? అందరూ మంచోళ్ళే, అందరూ మంచోళ్ళు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మంచోళ్ళే. 100 మార్కులకి 95 మార్కులు వేయొచ్చు మీ అందరికి మంచితనానికి. కానీ చెడు ఎన్ని మార్కులు ఉంది? 5 మార్కులు. ఈ 5 మార్కులు చెడు 95 మార్కులు ఏం చేస్తుంది? అదే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. తండ్రులందరితో మాట్లాడుతున్నారు ఈరోజు. తండ్రి పాత్ర పోషిస్తున్న ప్రతి ఒక్కరిని చెప్తున్నారు. తండ్రులు ఎంతమంది నా చేతులు పైకెత్తండి. డాడీ, నాకు పిల్లలు ఉన్నవాడు డాడీ ఎత్తయ్య బాబు. ప్రేస్లో హల్లెలూయా. తండ్రులు మీకోసం ఈరోజు ప్రత్యేకమైన మాట. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడిన ఎడల పడుట చేత అది చెడు వాసన కొట్టును. చాలు. చచ్చిన ఈగ ఆ తైలంలో పడితే 100% మంచితనంలో ఉన్న నీలో ఒక చిన్న చచ్చిన ఈగ పడితే నువ్వేమైపోయావంట? చెడు అయిపోయావు. కంపు కొట్టేస్తున్నావు. పరిమళ తైలం వాడుకోవడానికి వీలు లేకుండా అయిపోయావు. తండ్రి చెడ్డవాడైతే కొడుకు ఏమవుతాడు? గట్టిగా చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఏమైతే బాగా చదువుకో నానా అని చెప్తూ మన సీరియల్ చూస్తున్నాం అనుకో, సినిమాలు చూస్తున్నాం అనుకో, చూస్తాడు. కొడుకు అడుగుతాడు, డాడీ నువ్వేం చేస్తున్నావు? నన్నేం చేయమంటున్నావు? ఫ్రెండ్షిప్ జాగ్రత్తగా ఉండాలి, బయట ఎవరితో ఎక్కువ మాట్లాడకు అని చెప్తే చూస్తాడు. అడుగుతాడు, కొడుకో కూతురు అడుగుతాడు, నువ్వేం చేస్తున్నావు డాడీ? నీ ఫ్రెండ్స్ సర్కిల్ చెప్పనా నేనా? నువ్వు ఎవరి ముందు కూర్చుంటున్నావు చెప్పనా నేనా? పిల్లలు గమనించకుండా ఉంటారా కదా? అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. పిల్లలతోటి మనం తిట్టించుకున్నంత దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. అదే చచ్చిన ఈగ. ఆ పరిమళంలో పడితే అదేమైపోతుందంటే కంపు కొడతా ఉంటుందంట. చెడు వాసన. ఫాదర్స్ డే రోజు తండ్రులందరూ ఎలా ఉండాలి? పరిమళ తైలంలో ఉండాలి. నిజం చెప్తాను, మళ్ళీ మీరందరూ మంచోళ్ళే, మంచి పిల్లల్ని కన్నారు. కానీ ఎక్కడో ఒక దగ్గర ఒక 5%, 10% కొంతమందిని పరిశుద్ధ గ్రంథంలో మనం ఎత్తుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం కదా. కైను మంచోడా చెడ్డోడా? కైను ఎవరు తెలుసా? ఎవరండి? ఎవరు పిల్లోడు? ఆదాము కొడుకు. మంచోడా చెడ్డోడా? పోనీ మీ పిల్లలకి కైను అని పేరు పెట్టినా నేను? చెప్పండి, పెట్టుకుందామా? వద్దండి బాబు. ఆడు మంచోడా చెడ్డోడా? నిజం చెప్పాలంటే చాలా మంచి, చాలా మంచోడా. దేవాదేవుడికి మొదటిగా బలిపీఠం కట్టింది కైనే. ప్రైజ్ ది లార్డ్. దశమ భాగాన్ని ఫస్ట్ తీసుకురావాలని ఆలోచన వచ్చింది కూడా కైన్కే. దేవుడు అంటే ఇష్టత కలిగింది కైన్కే. తండ్రికి ఏదైనా ఫుడ్ పెట్టాలనుకుంది కైన్కే. అంత మంచోడే. కానీ ఒక 10% ఏముంది? చచ్చిన ఈగ. మంచోడు కాస్త ఏమైపోయాడు? చెడ్డోడైపోయాడు. ఫాదర్స్ డే కంటేనే పిల్లలకి తండ్రి కాళ్ళండి. వాళ్ళని పెంచే విధానం బట్టి తండ్రి ఆ తల్లి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. ఎంత మంచి గురువు నాకున్నారు ఫాదర్ జేసన్ గారు. మంగళగిరి నుంచి కాల్ చేస్తారు ఇప్పుడు వస్తూ ఉంటే. ఆయన చెప్తున్నారు, నాకు సడన్గా జ్ఞాపకం వచ్చావమ్మా పొద్దున. నువ్వు 60వ సంవత్సరంలో అడుగు పెడుతున్నావు. ఈ సంవత్సరం జూబ్లీ 25 సంవత్సరాలు డివైన్ టచ్ జూబ్లీ ఉంది. అందుకే దేవుడు ఎందుకో నాకు ప్రేరణ కలిగిస్తున్నాడు. ఒక 2 రోజులు
నీ కోసమే ప్రత్యేకంగా మంగళగిరిలో రిట్రీట్ పెడతాను. హల్లెలూయా. ఒక తండ్రి ఒక సేవకురాల కోసం ప్రార్థన. ఎవరన్నారా ఇక్కడ? చూద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చిన్న ఈగ పడ్డది, మంచోడే, కష్టం చేస్తున్నాడు, పోషిస్తున్నాడు కదా, బాధ్యత నిర్వర్తిస్తున్నాడు, ఫీజులు కడుతున్నాడు, చదువు చెప్పిస్తున్నాడు, బైక్ మీద తీసుకెళ్ళి ఇంటికి స్కూల్కి తీసుకొస్తున్నాడు, మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నాడు, చదువుతున్నాడు లేదా అని ప్రతిసారి చెక్ చేస్తున్నాడు, అంతా ఉంది. కానీ ఎక్కడో ఒక వక్ర బుద్ధి, ఎక్కడో ఒక మూర్ఖపు బుద్ధి, ఎక్కడో అక్కడ నిగ్రహ శక్తి లేని బుద్ధి, శరీరానికి లోబడిపోయే బుద్ధి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడ ఆ చచ్చిన ఈగ మన జీవితంలో ఉందా? ఒక తండ్రి పిల్లలను చూసి జాలి పడినట్టుగా దేవుడు ఖచ్చితంగా నిన్ను చూసి జాలి పడతాడు. కానీ మనలో ఏ తీసేసేయాలి? చచ్చిన ఈగని తీసేసేయాలి. ఈగనే తీసేసేయాలి కదా. మొరటోడు అన్న పేరు ఒకటికి ఉంది బైబిల్లో. ఎవరైనా చెప్పాలి? ఎవరండి? ఎవరి భర్త చెప్పండి. వచ్చే ఆదివారం వరకు జ్ఞాపకం చేసుకోండి కదా. చాలా మొరటోడు, కానీ అతని కోసం భార్య త్యాగం చేసిందంట, కొడుకుని బ్రతికించుకుంది. హల్లెలూయా. ఒక్కొక్కసారి తండ్రి మొరటోళ్ళుగా ఉంటారు. మొదట కాదు, మీకు 1 వీక్ టైం ఇస్తాను, చదువుకోండి. ఊరిక వచ్చి శోధిన్నట్టుగా వెళ్ళివటం కాదు. పరిశుద్ధ గ్రంథంలో మనందరం కూడా ఎక్కువగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక వ్యక్తిని బైబిల్లో చదువుదాం. ఏసావు మంచోడా చెడ్డోడా? చెప్పాలప్పా. ఏసావు మంచోడా చెడ్డోడా? మంచోడు చెడ్డోడా? ఎట్లా మంచోడు అవుతాడబ్బా? ఎట్లా మంచోడు అవుతాడు? మంచోడు అంటున్నామని చేతులు పైకెత్తి. ఎలా మంచోడు మీరు చెప్పండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. నిజంగా మంచోడే. ఎంత మంచోడంటే ఆదికాండం 33:9 ఒకసారి చూద్దాం. ఆదికాండం 33:9. తండ్రులతో మాట్లాడుతున్నా, మంచి అయిన తండ్రులతో మాట్లాడుతున్నా. 33:9 ఆదికాండం. 33:9 చదువుతున్నావా? అప్పుడు ఏసావు సహోదరుడా. ఈ సహోదరుడు ఎవరు చెప్పండి? ఆగమ్మ. అక్కడ సహోదరుడు ఎవరు? యాకోబు. యాకోబుని ఏం చేశాడు ఏసావు? చిక్కుడుకాయ కూరకి కదా ఏమయ్యాడు? ఆకలి అతను జ్యేష్ఠత్వాన్ని అమ్మేసింది. చిక్కుడుకాయ కూర కోసం జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకొని వెళ్ళిపోయాడు యాకోబు. యాకోబు అంటే మోసగాడని అర్థం. ఆ యాకోబు తిరిగి మళ్ళీ వస్తున్నాడు. వచ్చినప్పుడు అన్న కోసము చాలా గిఫ్ట్స్ తీసుకొని వస్తున్నాడు. చాలా బహుమానాలు తీసుకొని వస్తున్నాడు. తీసుకొని వచ్చి ఆయన ఎవరు తెస్తున్నారు అంటే, ఇగో నీ తమ్ముడు యాకోబు తీసుకొస్తున్నాడు, బహుమానాలు తీసుకొస్తున్నాడు అంటే, అప్పుడు ఏసావు అన్న మాటలు ఇక్కడ రాయబడినాయి. చదవమ్మా. సహోదరుడా అంటున్నాడు కదా. మనం మోసం చేసిన అన్నలకి గాని తమ్ముళ్ళకి గాని మనం ఏమని పలుకుతాం? అబ్బా చెప్పాలి. అసలు పేరు పెడతామా కదా. ఎన్ని లాంగ్వేజెస్ వచ్చేస్తాం మనకి కదా. ఏం చేశాడు మన కౌన్సిలింగ్ లో కూర్చుంటే పేరు కూడా ఎత్తరు. ఆడు గాయాలు మాట్లాడుతూ ఉంటారు. ఏసావు జీవితం అంతా కూడా జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. ఎంత ప్రమాదం తెలుసా జ్యేష్ఠత్వాన్ని కోల్పోతే? మన మత్తయి సువార్త జీనియాలజీ యేసు వంశావళిలో ఆడి పేరు లేడు. ఏసావు పేరు ఉండాలి, అది లేకుండా యాకోబు పేరు వచ్చేసింది. అంటే జ్యేష్ఠత్వాన్ని కోల్పోతే ఎంత కోల్పోయాడు చూడ. అందుకనే ఫస్ట్ బార్న్స్ ఇంట్లో ఫస్ట్ బార్న్ ఎవరి చేతులు పైకెత్తాలి? ఫస్ట్ గా పుట్టిన వాళ్ళ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. కోల్పోతావు.
కదా, ఆకలికి చిక్కుడుకాయ కూరకంట. పులుసు, ఎర్ర పులుసు అని ఉంటుంది ఇక్కడ బైబిల్లో. ఎర్రగా కనిపించింది కంటికి, అంతే. ఆకలికి ఏమి అడుగుతున్నాడో యాకోబు, ఏమి ఇవ్వాలో. చిక్కుడుకాయ కూరకి ఎవరన్నా ఇచ్చేస్తారా? ఓ 100 రూపాయలు 50 రూపాయలు అంటే ఇవ్వచ్చు. పోనీ మటన్ చికెనా అమ్ముకోవడానికి కదా. మనలో చాలా మంది ఉన్నాం జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాయి. అంటే ఏంటో తెలుసా, మన నోటికి విలువ లేదు. నేను చెప్తాను ధైర్యంగా, ఈ రోజు కూడా మా అక్క అండ్ వరకు మరి ఇప్పుడు కూడా మా ఇంట్లో పెద్ద పులే. ఆమె మాట్లాడిందంటే మేమందరం సైలెంట్. తన జ్యేష్ఠత్వాన్ని అలా కాపాడు. అమ్మ చనిపోయినప్పుడు తను నిలబడి ఫస్ట్ బార్న్ నేను అని ఎంతో ప్రయాసపడి, ఫస్ట్ మనవడు ఎంతో సహాయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జ్యేష్ఠత్వాన్ని ఎప్పుడు కోల్పోదు. మీ కుటుంబంలో అందరికంటే పెద్ద మంగమ్మ కదా. మంగమ్మకి ఎంత విలువ ఇస్తారు అందరు కదా. మంగమ్మ పిల్లలు ఆమెకి విలువ ఇస్తారా? జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జ్యేష్ఠత్వాన్ని కోల్పోతున్నాడు. ఆ మోసగాడు వచ్చి ఏం తీసుకొస్తున్నాడు? కానుకలు తీసుకొస్తుంటే మనోడు ఏమంటున్నాడు? పెద్దోడు కదా, సహోదరుడా. ఫాదర్స్ డే అంటే అది. అందరినీ ఏ షరతు లేకుండా ప్రేమించేవాడే తండ్రి. ఏది కూడా నాకేమో, నేను పలకరిస్తే నాకు ఒరిగేదేంటి వచ్చేదేంటి కాదు. అది తండ్రి నేచర్ కాదు అసలు. తండ్రి నేచర్ అందరి పలకరించి సహోదరుడా ఏమంటున్నాడు చూడండి. నాకు చాలా ఉందయ్యా, నాకు నా ఇల్లంతా అన్ని నాకు కావాల్సినంత దేవుడు మహాకృపను బట్టి దేవుడు నాకు ఇచ్చేసాడు కదా. ఎవరైనా కానుకలు ఇస్తే మనం ఏం చేస్తాం కదా, నింపుకుంటూ ఉంటాం. ఇంట్లో ఖాళీ కూడా ఉండదు ప్లేస్. నాకు చాలయ్యా, నాకొద్దు. ఎంత మంచోడండి. వేరే వాడని ఆశించని వాడు తండ్రి. తన కష్టార్జితం మీద నమ్ముకున్న జ్యేష్ఠత్వాన్ని కోల్పోయినా సరే అన్ని తిరిగి పొందుకున్నవాడు ఏసావు. కానీ ఒక్క చచ్చిన ఈగ కదా. చెడు వ్యసనాలు, మోహం, కామకత్వం, వ్యభిచారం. ఏమైపోయాడు? జీనియాలజీలో లేకుండా జీనియాలజీలా. అందుకే చెప్తాను, ఇల్లు అలకగానే పంట కాదు. ప్రతిదీ క్షుణ్ణంగా దేవుడు చూస్తాడు. ప్రతిదీ ఒక్కొక్కటి మనం ఎలా బ్రతుకుతున్నామన్నది దేవుడు గమనిస్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా కంపు కొట్టేసింది వాడి జీవితం. ఏసావు జీవితం ఏమైపోయింది? కంపు కొట్టింది. దేవుడి దృష్టిలో ఏమైపోయాడు కదా. ఒక మాట దేవుడు అంటాడు, ఏసావు వంటి వాడు కాదు యాకోబు అంటాడు. అమ్మ బాబోయ్, అసలు మన దృష్టిలో ఏసావు యాకోబు చాలా మోసగాడు. కానీ దేవుడి దృష్టిలో ఏసావు కంపు కొట్టేవాడు. మన అందరి దృష్టిలో మంచిగానే ఉండొచ్చా? తండ్రులారా, మన జీవితం పిల్లల మీద ప్రభావితం చూపిస్తుంది. అందుకే ఈరోజు నేను స్టేటస్లో పెట్టుకున్నా, కొన్ని రోజులుగా నువ్వు ఈ లోకంలో తండ్రిగా ఉన్నావేమో, కానీ బ్రతికిన రోజంతా కూడా నువ్వు చేసేది పిల్లలు మర్చిపోరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి తండ్రిగా నువ్వు ఉన్నావా? కేవలం లోక అవసరతల కోసం తీర్చే తండ్రిగా ఉన్నావా? లేదా లోకంలో శ్రేష్టంగా బ్రతికే జీవిత విధానంలో నువ్వు నేను ఉన్నామా? నువ్వు ప్రశ్నించుకోవాలి. దేవుడు మనల్ని అడుగుతాడు. శోధనలు వేరండి, శ్రమలు వేరు. మనం మంచిగా ఉన్నా, మంచిగా పెంచుతున్నా, ఒక్కొక్కసారి పిల్లలు దారి తప్పుతుండవచ్చు, చెడు స్నేహాలు చేస్తుండవచ్చు. ఆ సమయంలో నువ్వు చెడు చేయాల్సిన అవసరం లేదు. నీ ప్రార్థన ఒక్కరోజు నీ బిడ్డలు మారుస్తుంది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మూడో వ్యక్తిగా చూద్దాం. రూబేను మంచోడా చెడ్డోడా?
రూబేన్ ఎవరండి? రూబేను ఎవరు? యోసేపు అన్నల్లో పెద్దోడు రూబేను. చెప్పండి ఎవరు? పెద్దోడు. మంచోడా చెడ్డోడా? బైబిల్ రావట్లేదు, చదువుకోవటంలే. మంచోడా? తలకాయ ఊపుతున్నా బావి. ఎందుకు మంచోడు? నిజంగా మంచోడే. యోసేపుని చంపేద్దాం అనుకుంటే యూదాతో కలిసి చెప్పాడు, చంపొద్దు ప్లీజ్, ఆ బావిలో వేసేద్దాం అని. యోసేపు ప్రాణాలు కాపాడిన వాడు రూబేన్. మంచోడా చెడ్డోడా? చెప్పాలి. తప్పించాడు, మరణం నుంచి తప్పించాడు. చెప్పండి, మంచోడు. కానీ ఈ మంచోడు ఎలా కంపు కొట్టాడు? యోసేపు తండ్రి ఆశీర్వాదాలు ఇస్తున్న సమయంలో రూబేన్ ఎందుకు దేవుడు పిలవలేదు? యోసేపు ఎందుకు పిలిచాడు తెలుసా? రూబేను లో ఒక చచ్చిన ఈగ ఏంటో తెలుసా? చచ్చిన కంపు కొట్టేది ఏంటో తెలుసా? ఒక తండ్రి కంపు కొట్టుపోయేది ఏంటో తెలుసా? తండ్రి మంచం పడకనే అపవిత్రపరిచాడు. సమాజమే ఆయా. ఈరోజు ఏం సెలబ్రేషన్ చేసుకుంటాం? ఫాదర్స్ డే. అందుకే నేను చెప్తాను, నీ పడక గది, నీ మంచం పరిశుద్ధంగా ఉండాలి. ఎవరినంటే వాళ్ళు వేయడం కాదు అక్కడ. జాగ్రత్త. కంపు కొట్టుకుపోయాడు. మంచోడే, తమ్ముడు ప్రాణాలు కాపాడాడు. కానీ ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. చెడు వ్యసనాలు, చెడు పని, కంపు కొట్టుకుపోయాడు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. ఇంకొక నేను చెప్తాను, ఆహాబు మంచోడా చెడ్డోడా? చెప్పాలి. ఆడ మంచోడే కదా. బైబిల్ చెప్తుంది ఆహాబు అంటే దేవుడు ఒక స్వరాన్ని విన్నాడంట. వామ్మో. మొదటి రాజుల గ్రంథం చదువుతాం, 21వ అధ్యాయం 27 నుంచి 29 వచనం. మొదటి రాజుల గ్రంథం 21, 27 నుంచి 29. చదువు. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని గట్టి చదువుతాను. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపు. దేవుడి మాటలు విన్నవాడు ఆహాబు. ప్రైజ్ ది లార్డ్. బట్టలు చించుకున్నాడంట ఆహాబు. చదవమ్మా. గోనెపట్ట కట్టుకొని ఉపవాసం, తనని తను తగ్గించుకొని ఉపవాసం ఉన్నవాడు ఆహాబు. గోనెపట్ట మీద పరుండి, గోనెపట్ట మీద దీనత్వం కలిగిన వాడు వ్యాకుల పడుచుండగా చాలు. దేవుడి యొక్క స్వరం విన్నవాడు, దీనత్వం కలిగిన వాడు, ఉపవాసం ఉన్నవాడు. నువ్వు ఎన్ని ఎక్సర్సైజ్లన్నా చేయొచ్చు. ఉపవాసం ఉన్నవాడు. ఇప్పుడు చెప్పండి, ఆహాబు మంచోడా చెడ్డోడా? కదా. 25వ వచనం చదువమ్మా. 25వ వచనం. తన భార్య అయిన యెజబెలు. తండ్రులారా జాగ్రత్త, యెజబెలు వస్తారు మన జీవితంలో. యెజబెలు ప్రేరణ చేస్తుందంట. యెహోవా దృష్టికి కీడు చేయు, తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు అయ్యాడు. భార్య ప్రేరణ చేసింది, అంతే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన పడు, దీనత్వం కలిగి ఉన్నాడు. అదేంటి, బట్టలు దించుకొని గోన పట్టలు దాచుకున్నాడు, బూడిద రాసుకున్నాడు. మళ్ళీ ఉపవాసం ఉన్నవాడు మోకరించమంటేనే మోకరించలేరు కదా. దీనత్వం మనలో అదేంటి, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టినప్పుడు కనిపించదా. అంతవాడు చచ్చిన ఈగ. తండ్రులారా, ఒక్క తండ్రి తన బిడ్డల మీద జాలి పడినట్టుగా నీ దేవుడు నీ పట్ల జాలి పడుతున్నాడు. నీ పట్ల జాలి పడ్డ దేవుడికి
పరిమళ తైలంగా మారుతావా? ఆ తైలంలో నీ జీవితంలో, నీ వ్యక్తిత్వంలో, నీ శరీరంలో చచ్చిన ఈగనేసుకుంటావా? నిర్ణయం నీదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. యథార్థవంతుడుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. వాళ్ళ పిల్లలు ధన్యులవుతారట. ఎప్పుడు మళ్ళీ చదవ. యథార్థవంతుడగు నీతిమంతులు ఆయన పిల్లలు ఆయన తర్వాత కూడా ధన్యతగా ఉంటారట. హల్లెలూయా. తదనంతరం కూడా నా పిల్లలు ఆశీర్వదింపబడాలండి, నా పిల్లలకి మంచి పొజిషన్ రావాలండి, హై స్టాండర్డ్ లో ఉండాలండి, ఉన్నతంగా ఉండాలండి. దేవుడు ఇవ్వక మానడు. దానికి ఒక తండ్రిగా 2 పనులు చేయాలి. ఒకటి యథార్థంగా ఉండాలి, రెండోది నీతిమంతులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థత లోపిస్తే, నీతి లోపిస్తే మన పిల్లలకి మనమే శాపగ్రస్తులు అవుతామని సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చెప్తున్నా, హ్యాపీ ఫాదర్స్ డే. మంచి తండ్రులుగా మనం బ్రతకాలి, మంచి తల్లులుగా మనం బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సామెతలు 23:24. సామెతలు 23:24. ఐశ్వర్యమును పొందు, ప్రయాసపడకుము. ఐశ్వర్యం పొందుటకు ప్రయాసపడకము. నా కొడుకుకి ఇల్లు కట్టాలి, నా కొడుకుకి ఉన్న జాబ్ లో ఏంటి మంచి కాలేజ్ లో హై డబ్బులు పెట్టి ఏంటి ఫీజులు కట్టి చదివించాలి, ఐశ్వర్యం సంపాదించి పెట్టాలి అని అవసరం ఆశించకో కదా. ఐశ్వర్యం ఎక్కడ దొరుకుతుందని నేను రోజు నేర్చుకున్నాం. దేవుని ఆశీర్వాదంతో ఒకరికి ఐశ్వర్యంలో అబ్బును. ప్రైజ్ ది లార్డ్. ఏముందమ్మా చదువు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అతి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. ఐశ్వర్యంతో ప్రయాసపడి కదా, కొంతమంది తండ్రులకి టైమే ఉండదు కదా. వాళ్ళ ఇంటికి వచ్చే టైంకి పిల్లలు పడుకుంటారంట, వాళ్ళు లేచేసరికి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారంట. ఇంకా తల్లిదండ్రులు ఎప్పుడు చూస్తారు పిల్లల్ని? చెప్పాలి. నాకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా? చిరంజీవి కొడుకు. మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. సినిమా యాక్టర్లు కాదు, సినిమాలు చేసినందుకు కాదు, అంత బిజీలో అంట కూడా కోట్లు సంపాదిస్తున్నా సరే సంవత్సరానికి ఖచ్చితంగా నెలన్నర రోజుల నా భార్య పిల్లలతో వెకేషన్కి వెళ్ళిపోతారంట. They spend time with the children. ఒకరోజు జూనియర్ ఎన్టీఆర్ ఆయన సాక్ష్యం చెప్తాను, నేను విన్నాను. మా డాడీ యాక్టర్ అని కాదు, మా డాడీ అని నాకు పిల్లలు గుర్తుపెట్టాలి. తండ్రులారా, మీ డాడీ అని పిల్లలు గుర్తుపడుతున్నారా? కదా ప్రశ్న. కష్టం. మా డాడీ కొంతమంది దృష్టిలో ఏం చేయడండి. మా డాడీ 24/7 పనులలో ఉంటాడండి. మీ డాడీ ఎవరు? డాడీగా ఎలా మన ఇంట్లో ఉన్నాం, చక్కగా పనులన్నీ కంప్లీట్ చేసుకునంట. వాళ్ళకంటే బిజీయా మనం? వాళ్ళకంటే. మొన్నటి రోజున యూట్యూబ్లో చూస్తున్నాను, ప్రాణం పెట్టి సినిమా చేశాడట. అంటే ఎంత బిజీగా ఉండొచ్చు ప్రాణం పెడితే. అయినా కూడా పిల్లల్ని ఆయన మరవలేదు. ప్లీజ్ తండ్రులారా, కంటేనే పిల్లలు కాదు, పెంచి ప్రయోజనం చేయండి. ప్రైజ్ ది లార్డ్. సామెతలు 14:26. సామెతలు 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటకు బహుధైర్యము పుట్టించుము. అట్టివారు నువ్వు దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉంటే అట్టి వారి పిల్లలు చదువు ఏమవుతారంట? ఆశ్రయ స్థానము కలిగిన వాళ్ళు. అంటే మంచి పొజిషన్ లో ఉంటారు, దీవెనకరంగా ఉంటారు. ఆమె
హల్లెలూయా. ప్రియమైన తండ్రులారా, ఆఖరి వచనం చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. నువ్వు వాక్యం సరిగ్గా వినకపోతే నీ పిల్లలు వాక్యం సరిగ్గా వినరు. నువ్వు వాక్యం సరిగ్గా పాటించకపోతే నీ పిల్లలు సరిగ్గా పాటించరు. నువ్వు వాక్యంలో ఉండి కూడా, పరిశుద్ధతలో ఉండి కూడా, ప్రార్థనలో ఉండి కూడా నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే నీ ప్రార్థన జీవితం కానీ నీ ప్రవర్తన జీవితం నీ పిల్లల పైన పడుతుంది. జాగ్రత్త జాగ్రత్త. అందుకనే ఎఫెసీ పత్రిక 6:4, ఎఫెసీ పత్రిక పౌలు గారు 6వ అధ్యాయం, ఎఫెసీకి రాసిన లేఖ 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము తెప్పించక ప్రభు యొక్క శిక్షణలో బోధలోను వారిని పెంచుడి. ఎట్లా పెంచాలంట? తండ్రుల చేతుల పైకి ఎత్తండి. ఎంత బోధ చేస్తున్నావు పిల్లలకి కదా? ఫస్ట్ మనం చదువుతాయి కదా బైబిల్ పిల్లలు చదవడానికి. ఈ వాక్యం నేను చదివిన రోజున చెప్పాను. ఒక ఆయన చెప్తున్నాడట ఇలా, నేను నా కుటుంబం మోకరించకుండా, మోకాల మీద ఉండకుండా మా చేతులతో ఏ పని చేయమన్నాడట. హల్లెలూయా. నేను నా కుటుంబం బైబిల్ చదవకుండా మేము ఏ పేపరు చదవమన్నాడట. నేను నా కుటుంబం ప్రార్థించకుండా మేము ఎవరి మాట వినమన్నారట. దేవుడితో మాట్లాడకుండా మేము ఎవరి స్వరం వినమంట. తండ్రులారా, పిల్లలకి దేవుని యొక్క శిక్షణలో, దేవుడి యొక్క బోధనలో వాళ్ళని పెంచండి. దానికి కావాల్సింది ఏంటో తెలుసా? మనకు ఒక అర్హత. దేవుడు నమ్మి నిన్ను తండ్రిని చేశాడు కదా. ఎంతమంది పిల్లలు లేకుండా ఉన్నారండి, ఎంతమంది పిల్లలు లేకుండా ఉన్నారు. మన దేవుడు మనల్ని నమ్మి మన పిల్లల్ని ఇచ్చాడు. హ్యాపీ ఫాదర్స్ డే అంటే ఫాదర్గా నీ బాధ్యత ఖచ్చితంగా నిర్వర్తించాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన దేవా ప్రభువా, నీకు వందనాలు. ఈరోజు తండ్రి ప్రభా, మేమందరము డివైన్ టచ్ మినిస్ట్రీస్ సంఘంలో ప్రతి ఒక్క తండ్రిని, డాడీని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ముఖ్యంగా తండ్రి ప్రభా, మీరు మా పరలోకపు తండ్రి, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. తల్లి మధ్యన తండ్రి మధ్యన మమ్మల్ని విడవక ఎడబాయక మమ్మల్ని కాపాడిన డాడీ నీకు వందనాలు. నిన్ను డాడీ అని పిలిచి అర్హత మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. అలాగే ఈ భూలోకంలో మేము ఉన్నప్పుడు మాకు మంచి తండ్రులను ఇచ్చిన దేవానికి వందనాలు ప్రభా. వాళ్ళందరినీ రోజు ప్రభా మా చేతులు పైకెత్తి వాళ్ళని ఆశీర్వదిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా, వాళ్ళందరినీ దీవించండి, మంచి ఆరోగ్యాలు దయచండి. మంచి ప్రభా వాళ్ళు చేసే ప్రతి ప్రయాసలోనూ తోడుగా ఉండి నాయన వాళ్ళ ప్రభా వాళ్ళ కష్టార్జితం వాళ్ళు తినే కృపను దయచండి. అయ్యా ప్రభా, నువ్వు వాక్యంలో చెప్పిన నీ పిల్లలు నీ బల్లా చెట్టు ఉంటారని చెప్ప, ఒలివు మొక్కల్లాగా ఉంటామన్నావు ప్రభా. మా పిల్లలందరూ కూడా ఒలివు మొక్కల్లాగా ఉండే కృపను దయచేయమని. పిల్లలందరము మేము తండ్రులను ప్రేమించి గౌరవించి అయ్యా గొప్ప స్థితిలో మేము ఉండులాగునను చెయ్యమని యేసు అతి పరిశుద్ధమైన నామం పేట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అలాగే కళ్ళు మూసుకొని